ఆరాధించడం మన ప్రభువుకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇటువంటి దినాన్ని చూడలేక, ఇటువంటి గొప్ప భాగ్యాన్ని అనుభవించలేక మన కంటే జ్ఞానవంతులైన వారు, తెలివైన వారు వారి ఆశీర్వదించాడు, తన కృపతో నింపాడు. ఎన్నో సమస్యలు సతమతమవుతున్నా మన సమస్యలన్నింటికి చాలిన దేవుడు మనతో ఉన్నాడు. ఎన్నో వేళ మనం ఎడబోయాను, వాగ్దానం చేసిన మనతో ఉన్నాడు. ఇదిగో మర్చిపోయాము, ఎత్తుకొని ముందు ఆడవాళ్ళు నేనే చెప్పారు. చూడు, మన అరచేతులను చెట్టుకొని వాగ్దానం చేశారు. ఇదిగో నీ తలపు పుట్టగలుగుతే ఈ భవిష్యత్తు గురించి సమస్తమే ఎరిగిన చెప్పుల దేవుడు. మాత్రం ఉన్నాడు కదా, కూడా దయచేసి ఎవరు సాగుకోకుండా, సూర్యుకోకుండా, ఎవరు బలహీనకుండా, ఎవరు నిరుత్సాహపడకుండా ఇలాంటి ప్రార్థన స్తోత్రమయ్యా దేవా, స్తోత్రమయ్యా రాజా, స్తోత్రమయ్యా దేవా, స్తోత్రమయ్యా. ఈ రోజుల్లో మనుషులు కంటే నిన్ను ఆశించిన వేరే చెప్పారు ప్రభా. నా ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇల్లు అయిపోలేదు, ప్రతికూలంగా నా చుట్టూ అనుకుంటుంది, నన్ను ఎంతో వేదనలు చేస్తున్నాయి. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేస్తూ, ఈ రాత్రి నాతో మాట్లాడు. నీవు మాట్లాడితే నా బ్రతుకులో అందరూ సమాధాన చీకటి యేసు నామములో సహాయం చేయించు. నాతో మాట్లాడండి, నన్ను ఆశీర్వదించండి. నాలో ఉన్న అసమర్థతను, నాలో ఉన్న స్వభావాన్ని, నాలో ఉన్న బద్ధకమును, నాలో ఉన్న నిర్లక్ష్యమును నాలో ఉన్న ప్రతి బలహీనతను దూరపరచు. ఈ వాక్యం ప్రార్థిస్తున్నా, ఈ వాక్యం నా హృదయ అంతరంగాలను కలగండి. నీ వాక్యం నన్ను బ్రతికించండి. నీ వాక్యం ఆశీర్వదించండి. నాతోనే మాట్లాడండి ప్రభువా, నాతోనే మాట్లాడండి ప్రభువా. అయ్యా, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతున్నాను, నీవు మాట్లాడితే నేను జీవిస్తున్నాను, నీవు మాట్లాడితే పాపాన్ని నుంచి పరిశుద్ధమైన అయ్యా, నువ్వు మాట్లాడమే ప్రభువా. సమరయ స్త్రీతో ఎన్నడైనా బాధ్యత మాట్లాడారు, పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టే పరిశుద్ధంగా మార్చాలి. వ్యాపారంతో, దుర్వ్యాపారంతో, బానిసైనటువంటి కఠినమైన తన ఇంటికే రక్షణ తీసుకొచ్చాడు. దేవాలయ రాజుడు మాట్లాడని ప్రభా, అయా జనల జీవితాన్ని మార్చినట్టుగా నా జీవితాన్ని మార్చుకున్నాక సహాయం చేయండి. దేవాలయ ప్రభా, ఈ తండ్రి నాతోనే మాట్లాడిన ఆశీర్వదించి, నన్ను అభిషేకించి మాట్లాడి మహిమ పొందమని మీరే ప్రభు తండ్రి స్థలములకు సమకూడిన ప్రతి బిడ్డల పేరు పేరు మీద దీవించి బలపరిచి సహాయం చేసి దీవించమని దేవాలయ దీవులతో నింపండి. ఈ బిడ్డలతో మాట్లాడండి. ఈ సన్నిధికి వచ్చిన వారిని ఏ మార్గంలో పంపవద్దు తండ్రి. అయా లేనితో దళితుల్లో పేదలతో
దేవా సమృద్ధికరమైనటువంటి కాలం చెప్పుకుంటారా ఈ రాష్ట్రమైన బట్టి చేతులతో ఏమి లేని దుఃఖివారిగా విలువారిగా అయాన్ని భావసరిగా చిన్నగా ఓ మంచి శ్రేష్టమైనటువంటి లోకము కలుగుతుంది ఈ వాక్యం శ్రేష్టమైనది నన్ను తమను ప్రార్థిస్తున్న దేవాలయ కదా ఈ రాత్రి భావసరిలో భావసరిలో ఉండడానికి మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని స్మరించడానికి మిమ్మల్ని ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రభావ దేవా ఈ రాత్రి వేళ ప్రభావ ఈ మాట కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ మీరే దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మీ పక్షిగా నిలబడబోతున్నామేమో అయాలోని పక్షిగా నిలబడి శ్రేష్టమైనటువంటి అయా ప్రయోజనకరమైనటువంటి మాటలను మీ బిడ్డలకు అందించడానికి కృప చూపించి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మీ దీన బిడ్డలను మీ పక్షిగా నిలబడుతున్న ఒకరును మీ సిలువ చాటు మరుగుపరిచి అయా మీరే మాట్లాడి మహిమ పొందమని దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. చెబుతా గట్టిగా ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. Praise the Lord. ఒకసారి లేడీస్లో వెళ్దామా? హల్లెలూయా. రోజు పెద్దగా చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సంపూర్ణమవుతుంది ప్రార్థనలోకి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాము. అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరు బాగున్నారా? మంచిది. మరోసారి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కోరికలో మనం అందరం చేరి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆమేన్. ఏదైనా ఒక ఆశీర్వాదం వచనము దైవ సేవకుల నుంచి వస్తే దాన్ని ఆమేన్ అని నేను స్వీకరించాలి. ఎందుకంటే దైవ సేవకుల నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుడు తన అభిషేకుని ఆశీర్వదించి మీ దేవుడు కోరి మీకు దేవుడు వాగ్దానపూర్వమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని తీసుకోవాలి. నాకు కావాలి కావాలి తీసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఎన్నో సందేశాల ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. ఇలా దేవుడి వాక్యాన్ని వినడం విని మన జీవితాల్లో పాటించడం మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకుంటూ సాగిపోయేవారిగా ఉండాలి. ఇప్పటి వరకు చక్కగా పాటలను పాడిన వారిగా మనం ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన స్వరాలను బట్టి చక్కగా పాడి ప్రభువుని స్తుతించాలి. మనమే సింగంలో లేకపోయినా ఏదో దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆ యొక్క స్వరాలను ప్రభు దగ్గర పాడగలిగాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి వేళ పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని,
అలాగే పరిచర్యలో సహకరిస్తున్న వారిని దేవుడు దీవించుగాక. దేవుని వాక్యాన్ని విందాము. మరి చాలా రోజుల తర్వాత మళ్ళా మనం ఈ రీతిగా చూడాలి. ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఈ కార్యాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నాడని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఇలా రాత్రి వేళ ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు మా అర్థం చదువుతాం. ఒకసారి చదివించి తర్వాత చెప్తారు. వచనాలు బైబిల్ కలిగేసి మనం చూసి ఇబ్బంది పెట్టేట్టున్నారు. స్టోరీ చదివిన తర్వాత దాన్ని వివరించి చక్కగా అర్థమయ్యే భాషలో దాన్ని వివరించి ఆ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రార్థన చెప్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం కోణంకు ఒకసారి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరి దాసీలను, 11 మంది. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం స్టోరీ ఎవరు అర్థమైందా?